హాయ్ వ్యూయర్స్, నేను మీ లక్ష్మి. రీసెంట్గా వచ్చిన సినిమాల్లో స్నేహం అంటే ఇది, స్నేహితులు అంటే ఇలా ఉండాలి, ఒక ఊరిలో స్నేహం ఇలా ఉంటుంది అన్న ఒక సినిమా వచ్చింది అంటే ఆ సినిమా ఖచ్చితంగా అందరి నోట్లో వినిపించేది ఏదైనా ఉందంటే అది కమిటీ కుర్రోళ్ళు. కమిటీ కుర్రోళ్ళు సినిమా చూశారు అంటే ఎవరైనా సరే మ్యాక్సిమం ఎమోషనల్ అయ్యే పర్సన్స్ ఎక్కువగా ఉంటారు. సో అలాంటి కమిటీ కుర్రోళ్ళలో కమిటీ కుర్రోళ్ళలో ఒక కుర్రాడు ఇక్కడ ఉన్నాడు అనమాట. సో శివ గారు నమస్కారం అండి. నమస్కారం. మిమ్మల్ని శివ అనాలా బ్రిటిష్ అనాలా అర్థం కాలేదు నాకు ఫస్ట్. బట్ ఏదైనా రెండో సినిమా వచ్చేంత వరకు ప్రజెంట్ బ్రిటిష్ కంటిన్యూస్ అవుతూ ఉంటుంది కదా. సో ప్రజెంట్ ఇక్కడ వరకు అయితే శివ, సినిమా కాదు కాబట్టి. యా నమస్కారం. నమస్కారం అండి. యా అంటే ముందు కమిటీ కుర్రోళ్ళ నుంచే స్టార్ట్ చేసుకుందాం. కమిటీ కుర్రోళ్ళలో ఉన్న 10 మంది ఉన్నారు మ్యాక్సిమం. 11 మంది నాతో ఉన్న కమిటీ కుర్రోళ్ళు సినిమాలో ఉన్న 11 మందిలో మీరు కూడా ఒకరు కదా. సో అసలు ఈ అవకాశం ఎలా వచ్చింది అంటే ఏం చెప్తారు? ఈ అవకాశం నాకు ఆడిషన్ త్రూ సెలెక్ట్ అయ్యాను. నేను ఆడిషన్లో సెలెక్ట్ అయిన తర్వాత తీసుకున్నారు నన్ను. డైరెక్ట్ వచ్చేసింది ఇంకా. ఓకే, అంటే ఆడిషన్ ఉందని ఎవరైనా రిఫర్ చేశారా లేకపోతే? అది అభయ్ నవీన్ అని నేను ఇన్స్టాగ్రామ్లో ఒక స్టోరీ చూశాను అన్నది. స్టోరీ చూసినప్పుడు ఇది ట్రూ ఆడిషన్ అని చెప్పారన్నమాట. ఇది ట్రూ అన్నారని చెప్పి ఇమ్మీడియట్లీ వాళ్ళకి నేను ప్రొఫైల్ పంపించడం, వాళ్ళ ఆఫీస్కి రమ్మంటాం, ఇట్లా అక్కడ ఆడిషన్ కూడా సెలెక్ట్ అవ్వడం ఏం జరిగింది అనమాట. ఓకే, ఫైనల్లీ కమిటీ కుర్రాళ్ళలో ఒక కుర్రాళ్ళలాగా యాక్ట్ చేశారనమాట. అవునవును. సో మిగతా వాళ్ళతో అంటే సెట్స్లో ఉన్న సిచ్యువేషన్ కానీ ఎలా ఉండేదంతా అసలు? మేమంతా ఒక ఫ్రెండ్స్ అనమాట. ఏదో సినిమా చేస్తున్నాం, ఇంత స్ట్రిక్ట్ ఉండాలి, ఎలాంటి రూల్స్ లేవు మాకు. రూల్స్ అంటే ఏం లేవు. రూల్స్ అన్ని బ్రేక్ చేసుకొని హ్యాపీగా అలా సరదాగా ఒక సీన్ పెట్టారా, యాక్ట్ చేసినాం, మళ్ళీ బయటకు వచ్చాం, మళ్ళీ అట్లా ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా అదే రియాక్షన్ లో ఉన్నారని అంటే అందరిని అలాగనే పిలుస్తున్నారంట. అవును. ఏంటి కమ్యూనికేషన్ అంతా అలా సెట్ చేసుకున్నారు మీరంతా? కమ్యూనికేషన్ సెట్ చేసుకుంటే మాకు వర్క్షాప్ జరగడం వల్ల వర్క్షాప్ ఎక్కువ జరగడం వల్ల మాకు ర్యాప్ ఎక్కువ పెరిగింది. మేమందరం ఒక ఫ్యామిలీలో కలిసిపోవడం, ఒక కాలేజీకి స్టూడెంట్స్లో ఉండడం, ర్యాప్ వర్క్షాప్ వల్ల ఇదంతా జరిగింది. నైస్. అంటే అసలు ఈ అవకాశం వచ్చినప్పుడు మీ రియాక్షన్ ఏంటి అసలు? అవకాశం వచ్చినప్పుడు రియాక్షన్ ఏం లేదు అనుకున్నారా ముందే వచ్చేసిద్ది అనుకోలేదు. కాకపోతే అంటే నా వంతు ఇవ్వడం వరకే కదా. అంటే మేము కమిటీ కుర్రోళ్ళు సినిమా స్టార్ట్ చేసిన తర్వాత ఆగిపోయింది సినిమా ఆగిపోయింది. ఒక దగ్గర స్టార్ట్ అయ్యి ఆగిపోయింది అనమాట. మళ్ళీ ఒక 1.5 year స్ట్రగుల్స్. ఇది కథ ఒక 3-4 years బట్టి జరుగుతుంది, స్ట్రగుల్లో జరుగుతుంది. ఆల్రెడీ ఒక 7-8 ప్రొడక్షన్ హౌస్లు, దాదాపు 10 ప్రొడక్షన్ హౌస్లు క్యాన్సిల్ అయ్యి ఇదే కథ. ఓకే, ఫైనల్గా నిహారిక కొణిదెల గారి దగ్గరికి వెళ్ళడం, అలాగే SRD స్టూడియోస్ కొలాబరేషన్లో వాళ్ళు కో-ప్రొడ్యూసర్స్గా కలవడం, సినిమా ముందుకెళ్ళడం జరిగింది అనమాట. అప్పటిదాకా మాకు ఓకే. అంటే కొన్ని నిహారిక గల్ ప్రొడక్షన్ లోనే మీరు సెలెక్ట్ అయ్యారా లేక మిగతా ప్రొడక్షన్ ముందు ఒక 1.5 year ముందే, ఒక 1.5 year అనుకుంటా ముందే సెలెక్ట్ అయ్యా. మీరు వేరే ప్రొడక్షన్ లో సెలెక్ట్ అయ్యాము. ఓకే, అక్కడ సెలెక్ట్ అయ్యి అక్కడ నుంచి ఇక్కడ జర్నీ చేస్తూనే ఉన్నాం మేము. అంటే ఎందుకు క్యాన్సిల్ అయింది ఏంటి? నాకు తెలిసి బడ్జెట్ ప్రాబ్లం అయి ఉండొచ్చు, లేకపోతే ఏమైనా కథ చేంజెస్ అయ్యి ఉండొచ్చు, ఏదైనా అయ్యి ఉండొచ్చు. నాకు అంత పూర్తి డీటెయిల్గా అయితే తెలియదు, నేను ఇన్వాల్వ్ అవ్వలేదు అట్లా అన్నిట్లలో. మీకు కథ చెప్తారు కదా మ్యాక్సిమం, మీకు చెప్పిన కథ స్క్రీన్ మీదకి వచ్చిన కథలో ఏమైనా చేంజెస్ ఉన్నాయా? చేంజ్ అవ్వలేదు. ఓకే, యాజ్ ఇట్ ఈజ్ గా తీశారు. సో కథలో కాదు చేంజ్, సంథింగ్ ఏదో ఉంటుంది. యా, ఎట్ ద ఎండ్ నిహారిక గారి దగ్గరకు వచ్చి కమ్యూనిటీ కుర్రోళ్ళు ఒక సక్సెస్ఫుల్ ఫిలిం అయిపోయింది. ప్రతి ఒక్కరికి అందులో ఉన్న అంటే ఏ సినిమా బయటకు వచ్చినా సరే ఒక హీరోకో హీరోయిన్కో లేదా వేరే ఆర్టిస్ట్కో పేర్లు అనేవి వస్తూ ఉంటాయి, కానీ అందులో ఆ హీరో అని కాదు హీరోయిన్ అని కాదు, టోటల్ ఉన్న ఆర్టిస్టులు అందరికి కూడా ఒక పేరుని తీసుకొచ్చింది. అవునవును. ముందు మీ పేరు బ్రిటిష్ అని ఎందుకు పెట్టారు ఫస్ట్? అంటే ఆ స్లాంగ్ మూలంగా లైక్ సినిమా చూస్తే అర్థమవుతుంది మీ క్యారెక్టర్ ఏంటి అనేది. మీ రియాక్షన్ ఏంటి బ్రిటిష్ ఏంటి ఫస్ట్ అని? నాకు కూడా ఇది బ్రిటిష్ అంటే నేను కూడా చాలాసార్లు అడిగాను వంశాన్ని. అడిగినప్పుడు వాళ్ళు ఒకటే రీజన్ చెప్పాడు అన్నీ సరదాగా. ఇప్పుడు బ్రిటిష్లు ఎలా ఉంటారు అని అడిగాడు. వాళ్ళు తెల్లగా ఉంటారని నేను, నువ్వు ఈ సినిమాలో బ్లాక్గా ఉండాలి, అందుకే అలా ఆపోజిట్గా ఉండాలని చెప్పి అట్లా పెట్టని చెప్పి అన్నాడు తప్ప దానికి పర్ఫెక్ట్ రీజన్ ఏంటో నాకు కూడా తెలియదు. నేను కూడా ఇంకా అడగలేదు ఇంకెప్పుడు కూడా.
అంటే ఇప్పుడు అంటే బ్రిటిష్ వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి అండ్ ఆ కామెడీ ఆ కాంబినేషన్స్ అన్నీ కూడా అర్థమైపోతుంది సినిమా చూస్తే. బట్ ఊర్లో ఎలా కామెడీ ఉంటుంది ఏంటి అనేది ఆ విలేజ్ ఏరియాలో అదంతా ఓకే, కానీ స్లాంగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అవునవును. మనం ఏ ఊర్లో ఉంటే ఆ స్లాంగ్కి మనం అడాప్ట్ అవ్వాలి. మీ ఊరికి అక్కడ ఉన్న స్లాంగ్కి కనెక్షన్ ఉందా? అక్కడ వాళ్ళేనా మీరు? కనెక్షన్ లేదు. బేసిక్గా మాది అనకాపల్లి జిల్లా, మాది మట్టవనపల్లి అనే గ్రామం అనమాట. మాది బేసిక్గా మాది వేరే స్లాంగ్. మాది పూర్తిగా ఇంటర్ మా ఎడ్ చేస్తున్నాం ఇలాంటి స్లాంగ్ అనమాట. ఒక 4 పదాలు మాట్లాడచ్చు కదా. ఇంటర్ మా ఏం చేస్తున్నావు, గుంట భలే ఉన్నారు రే, అంతేనా గుంటనే అంటే ఈ టైప్ ఆఫ్ స్లాంగ్ ఉంటుంది అనమాట. ఓకే. అది గోదావరి కదా, పూర్తిగా అది వేరే స్లాంగ్. ఆడిషన్లో కూడా ఆడిషన్ వరకే నేను స్లాంగ్ నేర్చుకుని ఇచ్చాను అనమాట. అది వాళ్ళు చూసి బాడీ లాంగ్వేజ్ అంతా బాగుంది చూసి మేము నేర్పిస్తాము నేర్చుకొని చెప్పి ట్రైనింగ్ ఇచ్చారన్నమాట డిపార్ట్మెంట్ వాళ్ళు. హేమంత్ అన్య, నాగార్జున రెడ్డి వీళ్ళందరూ కూడా చూసుకొని డిపార్ట్మెంట్ మొత్తం అంతా చూసుకొని మా కమిటీ కుర్రలు కొంతమంది కుర్రోళ్ళు స్లాంగ్ దగ్గర నేర్పించి నా చేత చేయించారు వాళ్ళు. స్టార్టింగ్ డిపార్ట్మెంటా ఎండింగ్ డిపార్ట్మెంటా? స్టార్టింగ్ డిపార్ట్మెంట్ ఓకే, అదే వాళ్ళే ఉన్నారు కంటిన్యూగా. ఓకే, ఎండ్లో కూడా వాళ్ళే. యదువంశీ అన్నని మా అన్నయ్యని ఎవరు వదలలేదు, ఇంకా చాలా గట్టిగా స్ట్రాంగ్గా పట్టుకున్నాం మేము అందరం కూడా. ఓకే, సో అందుకే ఇప్పుడు బయట ఇంత సక్సెస్ఫుల్. తర్వాత ఏం సినిమాలు చేశారు? తర్వాత వచ్చేసి నేను వివాహ భోజనం అని ప్రసాద్ బెహ్రానీతో ఒక వెబ్ సిరీస్ చేశాను అనమాట. 2000 అది అయిపోయినట్టునే చూసారా. అది నిజంగా కమిటీ కుర్రోళ్ళతో ఎంత సక్సెస్ వచ్చింది నాకు, సేమ్ ద టైం వివాహ భోజనంతో అంతే సక్సెస్ వచ్చింది అనమాట నాకు. మంచి పేరు నిలబెట్టింది. డెప్పడ్ అనే క్యారెక్టర్తో మంచి పేరు నిలబెట్టింది. అంటే మీకు పరిచయం అంతకు ముందే ఉందా లేకపోతే ఈ సినిమా మూలంగానే వచ్చింది? సినిమా మూలంగానే. ప్రసాద్ అని మా కమిటీ కుర్రలు పెద్దోడు కదా, దానివల్ల అక్కడ చూసి మధ్యలో నేను ఆయన కలుస్తూ ఉండేవాడిని, అప్పుడప్పుడు కలుస్తూ ఉండేవాడిని. నా బాడీ లాంగ్వేజ్ చూసి ఆ డెప్పడ్ అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో అది ఈడైతే బాగుంటాడు అనే ఒక ఆలోచనతో నాకు చెప్పడం, మా తమ్ముడు 2 ప్యాంట్లు 2 బనీలు తీసుకో అని చెప్పాడు. పట్టుకెళ్ళిపోయా, చేసి వచ్చాను అంతే. ప్రసాద్ బెహ్రా గారు ఎలా ఉంటారు? ప్రసాద్ బెహ్రా అన్నయ్య చాలా హ్యాపీగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు. 2 ఒకటి. ప్రసాద్ అని చాలా క్లోజ్గా ఉంటాడు, చాలా హ్యాపీ. చాలా ఫ్రెండ్లీ. ఎందుకంటే ఆల్రెడీ నేచర్ ఎలా ఉంటుంది అంటే కోపం ఉంటాడా, ఎలా రియాక్ట్ అవుతాడు, దేనికి ఎలా రియాక్ట్ అవుతాడు? ఆయనకి ఎలా ఉండాలో అలానే ఉంటాడు తప్ప ఇలానే ఉండాలని రూల్ అయితే లేదు ఇప్పుడు కూడా. ఏదనిపిస్తే చేస్తాడు. బట్ ఆయన డైలాగ్ వెర్షన్ రైటింగ్ అంతా కూడా చాలా చక్కగా రాస్తారు. అండ్ కామెడీ టైమింగ్ బాగుంటుంది. ఆ డైలాగ్ రాసే విధానం కానీ ఆ కామెడీ టైమింగ్ కానీ చాలా చక్కగా రాస్తారు ఆయన. ఆయన వెబ్ సిరీస్లో ఛాన్స్ రావడం అనేది మీకు ఎలా అనిపించింది? అది చాలా అదృష్టంగా భావిస్తాయి. ఎందుకంటే అన్నయ్య ఏదైతే వెబ్ సిరీస్ ఉందో చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా లోతుగా డెప్త్గా తీసుకుంటారు అన్నమాట. ఒక ఇన్స్పిరేషన్ కన్నా దాన్ని చాలామంది వాట్సాప్ స్టేటస్లలో, ఇన్స్టా స్టేటస్లలో వాళ్ళ లైఫ్లోని చాలామంది అది ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒక లైఫ్ని లీడ్ చేస్తున్నారు చాలామంది. నేను చూశాను, నేను నా కళ్ళారా మా ఊర్లో చాలామంది నా ఫ్రెండ్స్ కానీ అరే ప్రసాద్ బెహ్రా టైమింగ్ భలే ఉంటుందిరా, డైలాగ్ చాలా డెప్త్ ఉంటారా, ఇలా ఉండాలిరా అని చాలామంది చెప్పారన్నమాట. ఒక్కసారిగా నాకు అన్నయ్య వెబ్ సిరీస్లో అవకాశం రావడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఇంకేం ఆలోచించలేదు నేను, రెమ్యునేషన్ అవి ఇవి ఇంకేం కావాలి సినిమా తర్వాత మనం సిరీస్ చేస్తున్నాం కదా అనే ఆలోచన కూడా లేదు నాకు. ఫోన్ వచ్చింది, వెళ్ళిపోయా, చేసేసా అంతే. ఇంకా నాకు ఆ డెప్త్ తెలుసు కాబట్టి నేను ఇమీడియట్లీ వెళ్ళిపోయాను. ఇంకా నేను తర్వాత కాల్స్ వచ్చాయి బాగా కమిటీ కుర్రోల తర్వాత చాలా కాల్స్ వచ్చాయి. అలాగే వివాహ భోజనం తర్వాత కూడా చాలా కాల్స్ వచ్చాయి నాకు. చాలా కాల్స్ వచ్చాయి. మైత్రి, సితారా, గోల్డ్ బాక్స్ చాలా పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుంచి కాల్స్ వచ్చాయి నాకు. వావ్ కదా, మంచి ప్లాట్ఫామ్లో పడ్డారు. మంచి ప్లాట్ఫామ్. యాక్చువల్లీ అంటే స్టార్టింగ్ ఇండస్ట్రీకి రావడమే ఆర్టిస్ట్గా వచ్చారా ఏంటి? ఎలా మీకు తెలిసింది కదండి, ఆర్టిస్ట్గానే వస్తాం కదా. కొన్ని ప్రయత్నాలు భాగంలోనే అన్నీ చేసుకుంటూ వర్క్ చేసుకుంటూ కమిటీ కోర్లు బిఫోర్ అన్నీ వర్క్ చేసుకుంటూ ట్రయల్స్ చేసేవాడిని. అలా ఆఫ్టర్ కమిటీ కోర్ తర్వాత స్టిల్ యాక్టర్గా నిలబడ్డాను నేను. అంటే ఎక్కడైనా లైక్ అవకాశం కోసం వెళ్ళినప్పుడు రిజెక్షన్స్ అనేవి ఉంటాయి, అవమానాలు చేసే వాళ్ళు ఉంటారు, అట్లా ఏమన్నా ఫేస్ చేశారా?
లేదు లేదు, సెలెక్టెడ్ నాట్ సెలెక్టెడ్ అంతే అయిపోయింది అంతేగాని ఎవరినైనా అవమానించింది అయితే ఏం లేదు, ఎవరినైనా అవమానించలేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కమిటీ కుర్రోళ్ళు సినిమాని తీసుకొని ఆ కమిటీ కుర్రోళ్ళలో ఫ్రెండ్షిప్ అంటే ఏంటి అనేది అర్థమవుతుంది. లైక్ ఎట్ ది ఎండ్ అప్పటిదాకా వెయిట్ చేసినా ఎలా ఉన్నా సరే ఎట్ ది ఎండ్ ఫ్రెండ్షిప్ ఈ వాల్యూ తెలుస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. సో అట్లా మీ లైఫ్లో ఫ్రెండ్ అంటే ఏంటి, ఫ్రెండ్షిప్ అంటే ఏంటి? నా లైఫ్లో ఫ్రెండ్షిప్ అంటే ఫ్యామిలీ అనమాట. ఎందుకంటే ఫ్యామిలీ తర్వాత వాళ్ళే నాకు మళ్ళీ ఫ్యామిలీ. మా ఊర్లో గణేష్ అవ్వచ్చు, అప్పుల గణేష్ అవ్వచ్చు, చాలామంది ఇక్కడ నాకు తమ్ముడు నాని అని, ప్రేమ్ అని, ఇంకా అంటే ఒకళ్ళ పేరు ఇద్దరు పేర్లు కాదు, పేర్లు చెప్పడం కాదు కానీ నాకు ఫ్రెండ్స్ అందరూ కూడా నాకు ఫ్యామిలీ అయ్యారనమాట. వాళ్ళ వల్లే కమిటీ కూరల తర్వాత నా ఫ్యామిలీ వల్ల ఈ ఫ్రెండ్స్ వల్ల నిలబడ్డాను నేను నిజంగా చెప్పాలంటే. అంటే ఒక డెఫినేషన్ చెప్పండి. ఆల్ ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ అందరూ ఓకే, కొన్నిసార్లు ఎక్కడో దగ్గర తప్పు జరుగుతూ ఉంటుంది. అలా నా విషయాలలో కూడా కొందరు అంటే అది వాళ్ళని తప్పు అన్నాను, వాళ్ళకి ఏమని అంటే అవతల ఎటువంటి ఇబ్బందులు జరిగే తెలియదు కాబట్టి మనం తప్పు అయితే అన్నాను. కొందరు ఫ్రెండ్స్ అయితే ఒక ఇద్దరు ముగ్గురు జరిగాయి అనమాట డబ్బుల విషయంలోని. కాకపోతే నేను అది తప్పుగా తీసుకోవట్లేదు, అది మోసం అని కూడా అనుకోవట్లేదు నేను. ఎందుకంటే ఇంతకుముందు అలాగే అనుకునేవాడిని నేను, బేసిక్గా ఇంతకుముందు అలాగే అనుకునేవాడిని. మోసమే, ఇది కరెక్ట్ కాదు కదా, అది ఇంతవరకు నమ్మించి నెట్ కరెక్ట్ కాదు అనుకునేవాడిని. నా సైడ్ కాకుండా అటు సైడ్ నుంచి కూడా ఆలోచించాను మళ్ళీ నేను. వన్ సైడ్ కాకుండా టూ సైడ్స్ నుంచి ఆలోచించా. ఏమో అటు సైడ్ నుంచి ఏం ప్రాబ్లం ఉందో, ఏం జరిగిందో తెలియదు కదా అని చెప్పి మళ్ళీ ఆలోచించి ఓకే అండర్స్టాండింగ్లో ఉన్నాను అనమాట. ఎప్పటికైనా ఎక్కువ అవుతాయిలే, అది మోసం కాదులే, వాళ్ళు నిలబడతారు, మనం తర్వాత నిలబడతామని అనుకున్నాను. మోసం కాదంటారు. ఇంత ముందు వరకు మోసం అనుకునేవాడిని, ఇప్పుడు టూ సైడ్స్ ఆలోచించాను నేను. అటు సైడ్ నుంచి కూడా ఆలోచించాను. మీ సైడ్ నుంచి ఆలోచిస్తే మోసం, వారి సైడ్ నుంచి చూస్తే అవకాశం, కానీ ఫైనల్గా ఫ్రెండ్షిప్ ఏదైనా ఫ్రెండ్షిప్ కాబట్టి పర్లేదు. అంటే అలా అని మోసం చేయమని కాదు, ఓకే మోసం చేయడం కూడా వాడు ఎందుకోసం చేశాడో తెలియదు కదా. తప్పు కాదు, ఎట్ ది ఎండ్ ఫ్రెండ్షిప్ అంతే. అది మోసం చేసినా ఓకే, చేయకపోయినా ఓకే అన్నట్లే. మన ఫ్యామిలీలో ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు మన ఫ్యామిలీలో రిలేటివ్స్కి మనకి చాలా గొడవలు జరుగుతుంటాయి, చాలా ఇది అవుతుంటాయి. ఇప్పుడు భూముల దగ్గర ఆటల దగ్గర వీళ్ళ దగ్గర చాలా ఇది అవుతుంటాయి. ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ మన ఫ్యామిలీ అందరూ ఒక పండగకో పెళ్ళికో మనం కలిసిపోతుంటాం మనం, ఎన్ని జరిగినా సరే. నా ఫ్రెండ్షిప్లో కూడా అంతే. నన్ను ఎవరైనా మోసం చేసినా, నేను ఎవరైనా పొరపాటున ఏదైనా జరిగినా, ఏదైనా అన్నా, ఎండ్ ఆఫ్ ది డే మా ఫ్రెండ్షిప్కి వచ్చేసరికి ఫైనల్గా మేము నిలబడతామని చెప్పి మా కమిటీ కూరల్లాగా నేను నమ్ముతాను నేను. అంటే కమిటీ కుర్రోళ్ళలో నటించిన వాళ్ళందరూ ఇప్పుడు 1 by 1 వాళ్ళ క్వాలిటీస్ ఏంటి అనేది ఒకసారి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెద్దోడే తీసుకున్నాం, పెద్దోడి నుంచి స్టార్ట్ చేద్దాం. సో పెద్దోడు ఎలా ఉంటాడు, సెట్స్లో ఎలా ఉంటారు, మీతో బిహేవియర్ కానీ వాళ్ళని మీరు గమనించింది ఆర్ఎల్స్ వాళ్ళ నుంచి నేర్చుకునేది ఏంటి? ప్రసాద్ అనే నుంచి నేను దేన్నైనా సరే చాలా ఈజీగా తీసుకోవాలి అనేది నేర్చుకున్నాను నేను. పెద్ద టెన్షన్స్ పెట్టేసుకోకుండా ఇది కాకుండా ప్రసాద్ అనేది అది తీసుకున్నాను నేను. ఏది పెద్ద టెన్షన్ తీసుకోవద్దు, రిలాక్స్గా అన్నీ అవుతాయి, అనుకున్నది జరిగిద్ది అనేది ప్రసాద్ అనేది తీసుకున్నాను. ఎందుకంటే ఆ లైఫ్లో చాలా జరిగాయి ఇంతకుముందు, ఎన్నో అవమానాలు, అవన్నీ తట్టుకొని నిలబడ్డాడు అనమాట. మనం కూడా అలా నిలబడాలని చెప్పి నేను ప్రసాద్ అనేది నేర్చుకున్నాను నేను. అంటే సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి అడుగుతున్నా. రీసెంట్గా ఆయన మీద ఒక కేసు ఫైల్ అయ్యి నెగిటివ్ అంతా ఆయన మీద పడిపోయి ఇలా ఉంటున్నారు ఏంటి, ఇలా వెబ్ సిరీస్లు చేసే వాళ్ళని చాలా వరకు చూసాం. దాని గురించి ఏమన్నా ఒక క్లారిటీ? అయితే అంటే నేనేమంటున్నా అంటే మనకు తెలిసింది కొంతే ఉంటుందండి. ఇప్పుడు కూడా బేసిక్గా మనకు తెలిసింది కొంతే ఉంటుంది, మాట్లాడుకునేది ఎక్కువ ఉంటుంది. ఆ పరిణామంలోనే మాట్లాడుకునేది ఎక్కువైంది, అక్కడ జరిగింది కొంతే. బేసిక్గా నాకు కూడా తెలియదు, నేను కూడా చెప్తాను కదా, నాకు కూడా తెలియదు అక్కడ జరిగింది ఏంటో సిచ్యువేషన్ నాకు కూడా తెలియదు. కాబట్టి నేను కూడా ఏం మాట్లాడలేను. కానీ ప్రసాద్ అనే సైడ్ నుంచి అయితే ఎప్పుడు ఏ తప్పు ఉండదు. అక్కడ అంటే ఎక్కడ ఏ సైడ్ టూ సైడ్స్ నుంచి ఎక్కడ తప్పు ఉండదు. సంథింగ్ ఏదో జరిగి ఉండొచ్చు, ఏదైనా వాళ్ళు మాట ఏదైనా అయ్యి ఉండొచ్చు, కానీ ఏమో అలాంటిది ఏమో జరిగి ఉండొచ్చు. కానీ అంత పెద్ద కేసులు అయ్యి అంత పెద్ద పరిణామాలు జరిగి అది బయట దాన్ని ఎలా తీసుకున్నారు అనేది వాళ్ళ బట్టి ఉంటుంది. కానీ ఆల్వేజ్ గుడ్, మా ప్రసాద్ అన్న ఆల్వేజ్ గుడ్. నెక్స్ట్ పర్సన్ శివ బెస్ట్ ఫ్రెండ్ నాకు. ఇప్పుడు కూడా ఫోన్ చేసి మా టీం ఎప్పుడు కలిసిన సరే మై బెస్ట్ ఫ్రెండ్ అంటూ ఉంటాను నేను. మనోడు కార్లో తిరుగుతూ ఉంటా, మనకు బెంచ్ కార్ ఉంటుంది, అది తిరుగుతూ ఉంటా సరదాగలాగా.
మంచి ఫ్రెండ్లీ నేచర్ మా వాడు. యా, సో ఎక్కడ ఎక్కువ తక్కువ ఏం చూపించడు, అసలు ఎక్కువ తక్కువ అనేది ఎప్పుడు చూపించాడు అనమాట శివ. సూర్య అన్నయ్య బ్రదర్, అంటే చెప్తుంటాడు ఇలా ఇలా ఉండాలిరా, ఇలా ఉండు, ఇది మాట్లాడు, ఇలాంటి ఇలా చెయ్యి అనేది చెప్తుంటాడు చాలా జాగ్రత్తగా. మన మీద ఎవరైనా తిరగబడితే ఇమ్మీడియట్లీ తిరగబడతాడు. నా మీద ఎవరైనా షూట్లో కానీ ఎక్కడంతా ఈ మీద ఎవరైనా పొరపాటున మీద చేసినా కూడా కావాలని ఇదైనా మన అనుకుంటే చేసేస్తాడు. సుబ్బు బావ, త్రినాథ్ బావ అని పిలుస్తుంటాను నేను. సుబ్బు బావ ఒక ఇన్స్పిరేషన్గా అనిపిస్తాడు అన్నమాట నాకు. ఎందుకంటే బావ కూడా చాలా ఎన్నో అవమానాలు పడ్డాడు. త్రినాథ్ బావ అవమానాలు పడి ఎలాగైనా సాధించాలి అని పోరాటంలో ఉంటాడన్నమాట. అది నాకు ఒక ఇన్స్పిరేషన్ అనమాట. సుబ్బు. విలియం బామర్ది, వీళ్ళందరికీ ఒక పేర్లు పెట్టుకున్నాను నేను, అంటే ఫ్యామిలీ లాగా. నాకు నేను సుబ్బుని బావ అంట, విలియం బామర్ది అంట. ఇప్పుడు కూడా అంటుంటాం, నా చెల్లి ఎప్పుడు నీకేస్తాను ఇట్లా అంటుంటామని నేను బామర్దిని పిలుస్తుంటా. మా వాడు చాలా ఇంట్రోవర్ట్ క్యారెక్టర్ అన్నమాట. చాలా మా విలియం చాలా మనసులో ఏది ఉంటే అదే మాట్లాడతాడు. మంచి మనసున్న మహారాజు మావాడు. రవి చాలా ఇన్నోసెంట్, అలా నీట్గా ఉంటాడు అన్నమాట. వీళ్ళ గురించి ముందే రాసుకొని వచ్చినట్టున్నారు. ఏం చెప్పాలి ఏంటి అని అసలు ఒక నెగిటివ్ కూడా చెప్పట్లేదు. అయ్యో నెగిటివ్ అంటే ఏం లేదండి. నెగిటివ్ ఎందుకు ఉంటుంది? సినిమాలో అంత నెగిటివ్ ఉన్నప్పుడు నెగిటివ్ పాజిటివ్ చేస్తాం కదండి సినిమాలో కూడా. ఏం పర్వాలేదు, ముందు నెగిటివ్ బయట పెట్టండి, అయితే మేము పాజిటివ్ చేసుకుంటాం. లేదు నెగిటివ్ లేదండి, అందరు పాజిటివ్ పర్సన్స్. ఎక్కడ కూడా కనపడలేదు, కనపడలేదు. మీ నవ్వులోనే తెలుస్తుంది ఎవరిలో ఎంత నెగిటివ్ ఉందో. రాసేసుకుంటాం. లేదు మీరు రాసుకున్న బలగం లేదు, అంతే. ఆత్రం నేను నాన్న అని పిలుస్తుంటా ఇప్పుడు కూడా. అంత మేమంతా ఫస్ట్ నుంచి ర్యాపో రిలేషన్ ఇచ్చేసాను. అంటే డబ్బులు ఎవరు లేరు, మళ్ళా బావకలు బామ్మలు తమ్ముళ్ళు ఒకరు, పెద్దన్న ఒకళ్ళు, నాన్న. ఇప్పుడు నాన్న నేను ఎప్పుడు ఆత్రంతో ఇప్పుడు నాన్న పిలుస్తుంటా. చాలా క్లోజ్, మా ఇద్దరం కొట్టుకుంటూ తిట్టుకుంటాం. ఇంక ఇది జరుగుతుంది మా ఇద్దరి మధ్య. మీరు అన్నారు కదా అదే, ఆడే ఎక్కువ మాట్లాడితే నీకు కొడుతుంటాను, నేనే ఎక్కువ మాట్లాడితే ఆడ కొడుతుంటాను అన్నమాట. అట్లా కొట్టుకుంటూ తిట్టుకుంటూ అలా హ్యాపీగా ఉంటాం మేము. నార్మల్గా ఏ గ్రూప్లో అయినా సరే ఒకళ్ళు ఎక్కువ ఆత్రం ఉంటుంది అనమాట. వెంటనే ఆన్సర్ చెప్పేయాలి, లేదా వెంటనే ఈ పని చేసేయాలి అని. అదంతా మళ్ళీ బెడిచికొడుతుంది, ఏదో ఎక్కడో అక్కడ రాంగ్ అయిపోతుంది. జాగ్రత్త అంటే కింద బోళ్ళన్నీ కింద పడేసినట్టు నువ్వు వస్తానంటే నేను వద్దంటాను. సో అట్లా ఆత్రంగా ఎవరో ఒకళ్ళు ఉంటారు మ్యాక్సిమం కదా. సో అట్లా ఆయన పేరుకి ఆయనకి ఏమన్నా పొంతనుందా? పొంతన లేదు. క్యారెక్టర్ సినిమాలో క్యారెక్టర్కి అట్లా ఆడిషన్ ఇచ్చి అక్కడ పర్ఫెక్ట్ అనుకున్నారు, అలా సెలెక్ట్ చేశారు. సెట్ అయిపోయారు సినిమాల వరకు. మళ్ళీ బయట మళ్ళీ మామూలుగా ఉంటాడు. రాంబాబు బాగా నాకు చాలా ఇష్టమైన పర్సన్ అనమాట. 11 మంది కమిటీ కూరలో నాకు బాగా ఇష్టమైన పర్సన్ అనమాట. మిగతా వాళ్ళు ఇష్టం లేదంటున్నా శివ. అయ్యా అలా కాదు, రాంబాబుకి నాకు రూమ్ షేర్, అంటే కమిటీ కూర షూట్ జరిగేటప్పుడు రూమ్ షేరింగ్ ఎక్కువ ఉండేది అనమాట. రూమ్ షేరింగ్ అందువల్ల మేమిద్దరు ర్యాప్ ఉండడం, మేము ఎక్కడ పడితే అక్కడ జరుగుతుంటే కూర్చొని మాట్లాడుకోవడం, ఆ ర్యాప్ అలవాటు అవ్వడం, ఒక మంచి ఫ్రెండ్లీ నేచర్. నేను ఇప్పుడు అన్నయ్య అని పిలుస్తుంటా ఇప్పుడు కూడా. ఇప్పుడు ఫోన్ చేసిన అన్నయ్య చెప్పని అంట, ఒక ఫ్రెండ్లీ నేచర్ అట్లా. కిషోర్ మా అన్న జిమ్ బాడీ. కిషోరే మాకు అన్ని ట్రైనింగ్ ఇచ్చారన్నమాట. బరువు తగ్గడానికి, బరువు పెరగడానికి కమిటీ కూరల్లో మొత్తం మనడే చూసుకున్నాడు. కిషోర్ని ఎప్పుడు కూడా నేను ఒక సొంత బ్రదర్ లెక్క అనమాట. అన్నయ్య జిమ్ ట్రైనర్ అంటారు అనుకోలే. మావాడు గోల్డ్ మెడలిస్ట్. కామెడీగా అలా మాట్లాడుకుంటూ అలా ఎగతాళి చేసుకుంటూ అన్నయ్య నన్ను, నేను అన్నయ్యని ఏంటనే సరదాగా. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు పెట్టారు కదా, జిమ్ ట్రైనర్ రిలేషన్ ఉందని చెప్పి. అలా మావాడికి గోల్డ్ మెడలిస్ట్ ఉందండి, చాలా. ఇంకా మనకి ఇంకా పేరు పెట్టాల్సిన అవసరం లేదు. కమిటీ కుర్రోళ్ళు సినిమాకి సంబంధించి ఆ 11 మంది ఎక్సెప్ట్ యూ 10 మంది, ఆ 10 మందిలో నేను ఒకరిని పిక్ చేసుకుంటా. వాళ్ళకి మీరు ఫోన్ చేసి మీరు ఇట్లా పలానా బండి దొరికింది పోలీస్ స్టేషన్లో పెట్టారు, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మాట్లాడబోయ్యా అని చెప్పి మాట్లాడాలి. ప్రైజ్ మనీ ఇస్తారా మీరు ఏమన్నా? ముందు అసలు ఏం చేస్తాడు, ఎక్కడ ఏంటి అనేది తెలియాలి కదా. సో ఎవరిని పిక్ చేసుకుందాం? మీ నెంబర్ వచ్చి మీకే కాల్ చేస్తా, మా వాళ్ళకి ఎందుకంటే
నాదెందుకు నాది వేస్ట్. నేను అసలు ఎత్తాను ఫోన్ ఫస్ట్. సుబ్బు గారికి చేయండి. మా బావా కొంచెం కోపం అయిపోయింది, సచిన్ గొర్రె ఇప్పుడు నేను నీ చచ్చినట్టే. మాకు ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలియదు కదా, ఎందుకంటే సినిమాలో అంటే మొత్తం ఆల్ ఎలిమెంట్స్ ఉన్న ఎమోషన్ ఏదైనా ఉందంటే అది సుబ్బు గారి క్యారెక్టర్ చూపిస్తారు. స్టార్టింగ్ ఫ్రెండ్షిప్ అయినా, తర్వాత కన్నింగ్నెస్ అయినా అవన్నీ ఉంటాయి కదా. సో అసలు రియల్గా ఎలా ఉంటారు ఏంటి అని ఒకసారి ఫోన్ చేసి బావా బావా స్పీకర్ ఆన్ పెట్టాలా? స్పీకర్ ఆన్ పెట్టిపోతే ఏం మాట్లాడారు మాకు ఎలా తెలుస్తుంది? ముందే చెప్పేస్తా సైలెంట్గా బావ ఇంటర్లో ఉన్నాను. చెప్పకూడదు అలాగా. ఎవరి కోసం సుబ్బు గారు? మా బావా తప్పంటే బతికిపోయినట్టు ఇంకొకరికి. బావా ఎక్కడా? అవునా? ఓకే 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 ఓకే. ఈ పోలీసులు దొరికిపోయిన ఒక దగ్గర బండి పెట్టుకొని, పోలీసు వాళ్ళు దొరికిపోయిన బండి పెట్టుకో, బండి దగ్గర బండి పట్టుకొని బండి పట్టేసుకున్నారు నన్ను. అదే ట్రిపుల్ రైడింగ్ అనమాట. అదే మన కమిటీ వాళ్ళు పేరు చెప్తే వదిలేస్తారు కదా అనుకున్నాను, వదలట్లేదు. బండి తీసుకెళ్ళిపోయిరా? అదే నువ్వేం చెప్తావా? ఎవరైనా ఉన్నారు పోలీసు వాళ్ళు ఎవరైనా? ఎస్ఆర్ నగర్. 50. అదే ఎవరు ఉన్నారా తెలిసిన వాళ్ళు పోలీసు వాళ్ళు? చూడు బాగా కనుక్కోడు, ఒకవేళ ఏమైనా ఎస్ఆర్ఆర్లో ఎస్ఐ గారికి ఏమైనా కాల్ చేస్తావు కదా. బావా హలో, థ్యాంక్ యూ బాబా. సరే పెళ్ళికి వెళ్ళు, నేను ఇంటర్వ్యూలో ఉన్నాను. ఇంటర్వ్యూ బావా బావా నేను ఇంటర్వ్యూ. సుబ్బు గారు హలో 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 సుబ్బు గారు హలో హలో చెప్పండి. హలో సుబ్బు గారు కట్ అవుతుంది. టెక్స్ట్ అయినా చేయండి, మళ్ళీ వాట్సాప్ కాల్ చేస్తాను. వాట్సాప్ కాల్ చేద్దాం అంట. అయ్యా కనుక్కుంటానుండ్రా అంట. నార్మలీ మీ వాయిస్ వినంగానే గుర్తుపట్టే వాళ్ళు ఉన్నారా? నా వాయిస్ వినంగానే గుర్తుపట్టే వాళ్ళు మా ఇంట్లో వాళ్ళు ఉన్నారు. కమిటీ కుర్రోళ్ళు ఆర్ ఎల్స్ అంటే బయట ఆడియన్సా? మీ వాళ్ళు కమిటీ కుర్రోళ్ళు అయినా, లేకపోతే ఇది వెబ్ సిరీస్ వివాహ భోజనం. సో దీంట్లో మీ ఎక్సెప్ట్ ప్రసాద్ గారు ఆయనకి నేను చేయాలనుకోవట్లేదు. మిగతా వాళ్ళందరికి పోలిస్తే లైక్ వీళ్ళు నా వాయిస్ వినగానే గుర్తుపడతారు. హలో అనగానే చెప్పరా వితౌట్ సేవ్. ఎవరు? ప్రసాద్ అన్నయ్య. ప్రసాద్ అన్నయ్య. సరే ప్రసాద్ గారికి చేయండి. ఏంటి? ఈ ఫోన్ నుంచి ఆర్ఎల్స్ ఎవరి ఫోన్ నుంచి అయినా చేసి ఇన్సూరెన్స్ నుంచి చేస్తున్నాం అని చెప్పి. వద్దులే ఇప్పుడు అన్న తిడతాడు అట్లా, ఎందుకంటే అదే వేరే ఎవరైనా ఎక్సెప్ట్ ఆయన కాదనుకున్నా. ఆయన కాకుండా ఇంకెవరు? ఎందుకంటే అవకాశం ఇచ్చింది ఆయన కదా మీకు. మళ్ళీ మేము రాంబాబు చేయొచ్చు ఉంటే అవకాశం చేయొచ్చా? నెంబర్ చెప్పండి ఒకసారి, మీరే మాట్లాడండి. నేను మాట్లాడాలా? 9985. ఎవరు? రాంబాబు కదా, అందులో క్యారెక్టర్ రఘువరన్ అనాలి. ఓకే. సో ఇప్పుడు కమిటీ కుర్రోళ్ళలో రఘువరన్ కదా, సో ఆయనకి నేను ఫోన్ చేస్తాను అనమాట. తనే మాట్లాడతాడు. అన్నోన్ నెంబర్ నుంచి ఫోన్ వస్తే శివ గారిని గుర్తుపడతారా లేదా చూద్దాం, ఒకసారి ట్రై చేద్దాం. హలో రాంబాబు గారా? చెప్పండి. ఎల్ఐసి లైసెన్స్ నుంచి మాట్లాడుతున్నాం.
ఎల్ఐసి ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్. ఓకే చెప్పండి. అదే మీరు చేయించుకుంటారా లైఫ్ ఇన్సూరెన్స్ ఏమైనా? ఇప్పుడేమవుతుంది? కాదు అంటే మీకు ముందుకెళ్ళే కొద్ది ఉపయోగపడుతుంది అది. ఇప్పుడేమవుతుంది చెప్తాను. హలో సార్ హలో సార్, ఇలా లైఫ్ ఇన్సూరెన్స్ లో అవన్నీ ఎందుకంటే కాల్ చేస్తారు? అవునా, అంటే మీకు లైఫ్ బాగుంటుందనండి. ముందు మీ లైఫ్ బాగా ఉందా చెప్పండి. హలో హలో, మీ లైఫ్ ఎలా ఉంది? లైఫ్ చాలా బాగుందండి. లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు చాలా బాగుంది. లైఫ్ ఇది ఒకసారి ఫుల్ ఫామ్ చెప్పండి ఒకసారి. హలో, చెప్పండి ప్లీజ్. లైఫ్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. చెప్పండి. లైఫ్ ఇన్సూరెన్స్ అంటే కాల్ కట్ చేయడం. లైఫ్ ఇన్సూరెన్స్ ఏంటండి? లైఫ్ ఇన్సూరెన్స్ కాల్ కట్ చేయాలి. యా రాంబాబు గారు, హలో. హలో, ఏంటి ఉన్నావురా? ఏ ఇంటర్వ్యూలో ఉన్నావు? ఇంగ్లీష్ లో మాట్లాడి దొరికిపోతారు అనవసరం. మొత్తం పని ఇంగ్లీషా? అరే నేను అనుకోలేదండి. నాకు ఫస్ట్ అర్థమైపోయింది లైఫ్ లైఫ్ లైఫ్. అయితే మన త్రినాథ్ బాబు కూడా కాల్ చేసి బండి దొరికిపోయింది చెప్పినాను. అక్కడ కూడా ఫోన్ చేసి వాడు ఇంటర్వ్యూలో చెప్పేది మాట. ఎందుకంటే బావకి కాలు ఇది సిగ్నల్స్ కనెక్ట్ అవ్వట్లే. మళ్ళీ కనెక్ట్ అవ్వట్లేదా? పర్లేదు, ట్రై చేయండి. అడిగి చూడాలి. డన్ డన్. యాంకర్ గారితో మాట్లాడతావా? మాట్లాడి పర్లేదు, మీ మధ్య డీటెయిల్స్ పానకంలో పొలికినా. రాంబాబు గారు గ్రేట్ కమ్యూనికేషన్ అండి, బోత్ ఆఫ్ యూ. అదేనండి, అర్థమైపోతుంది. నిజంగా లైఫ్ ఇన్సూరెన్స్ ని ఫుల్ ఫామ్ చెప్పండి అనగానే ఆడుకుంటున్నారా లేకపోతే గుర్తుపట్టారా అన్న డౌట్ వచ్చిండే. గ్రేట్ కమ్యూనికేషన్. కాల్ చేసి రాంబాబు అన్నప్పుడు ఫస్ట్ నాకు సగం అర్థమైపోయింది. అయ్యో మర్చిపోయిందండి నేను. ఎందుకు రాంబాబు అని పిలవరా? రఘువరని పిలుస్తారు వాళ్ళు. అయ్యా అయిపోయింది, అక్కడ దొరికిపోయాం. థ్యాంక్ యూ రాంబాబు గారు. ఓకే, carry on. రఘువరన్ అని పిలుస్తారా? అసలు రఘువరన్ అసలు ఇప్పటికి వచ్చి పిలవలేదు. ఇప్పుడు వచ్చి ఇప్పుడు మేము ఆ పూర్తి పేరు తెలియదు మాకు. ఇప్పుడు వచ్చి అవునా, ఎప్పుడో ర్యాండమ్గా రాయాల్సి వస్తే తప్ప. కానీ చాలా బాగా చిట్ చేశారు వాళ్ళందరితో. మీ కమ్యూనికేషన్ అనేది బాగా. మా బావ ఇప్పుడు ఎక్కడ ఎవరో ఫోన్ చేస్తుంటావు. ఎస్ఆర్ నగర్ ఎస్ఐ గారు కాల్ చేసి ఇప్పుడు కలిసి ఫోన్ చేశారు రా, నేను ఎక్కడున్నారా ఏంటి చెప్పు డీటెయిల్స్ అని చెప్పాలి. నీ వల్ల పెళ్ళికి వెళ్ళకుండా ఆగిపోయినారంటే ఇప్పుడు నేను ఏం చేయాలి అర్థం కావట్లేదు. పెళ్లి చేసేస్తాడు ఇంకా. అదే ఫైనలీ. అండ్ అంటే ఈ సినిమాలో ఆన్ స్క్రీన్ మీరు ప్రెసెంట్ అవుతున్నప్పుడు మీ పేరెంట్స్ రియాక్షన్ ఏంటి? చూపించారు సినిమా ఫస్ట్? చూపించారు. మా అన్నయ్య తీసుకెళ్ళాడు. నేను అప్పుడు ఆ టైంలో నేను ఎంజాయ్ మూమెంట్ నేను ఎంజాయ్ చేయలేకపోయి ఇంటికి వెళ్ళి. ఎందుకంటే ఇక్కడ ఉన్నానమాట ప్రమోషన్స్లో, అలాగే సక్సెస్ టూర్లలో. అదే టైంలో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, ఈవెంట్స్ అన్నీ జరుగుతున్నాయి. ఇంటికి వెళ్ళకపోవడం వల్ల ఆ మూమెంట్ ఎంజాయ్ చేయలేకపోయా. మా అన్నయ్య దగ్గరుండి, మా అన్నయ్య ఆటోయే కదా, ఆటోలో తీసుకెళ్ళి సినిమా చూపించాడు. హ్యాపీ. నేను వెళ్ళకపోయినా అక్కడ మా వాళ్ళు సినిమా చూడడం అనేది చాలా చాలా హ్యాపీ. మొత్తం మా అమ్మ వాళ్ళు ఒకటే కాదు, మొత్తం మా ఊరు మట్టవానపల్లం గ్రామం మొత్తం కూడా యూత్ దగ్గర నుంచి మొత్తం అందరూ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళ దగ్గర నుంచి అందరూ సినిమా చూసారు థియేటర్కి వెళ్ళి. ఒక డౌట్, మీ ఇంటి పేరు కూడా మట్టే కదా? మట్ట. మట్టవానిపాలెం అంటే మీ ఇంటి మీద, మీ ఇంటి పేరు మీదనే ఒక ఊరు పెట్టేశారా? అంటే మా ఊళ్ళో మట్టలు ఎక్కువ ఉన్నట్టున్నాయి. మట్టవానిపాలెం మీ ఇంటి పేరు మట్ట అయింది, అందుకే మట్టవానిపాలెం అయిందా? అంతే. నాకు కూడా తెలీదు. బహుశా రీజన్ మా తాతలు ముత్తాతలకి అడగాలి. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ లేరు, పైన ఉన్నారు కాబట్టి వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు. తర్వాత అయినా ప్రశంసలు రావడం కానీ ఫోన్లు రావడం కానీ జరిగాయి. బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే మా ఊరు సైడ్ నుంచా లేకపోతే మొత్తం ఓవరాల్ సినిమా నుంచి? ఓవరాల్గా. ఒకటైతే ఫోన్ కాల్ వచ్చింది మా ఊరు నుంచి అనుకుంటుంది. మా ఊరు సర్పంచ్ ఇంటర్వల్ సీన్కి ఏడ్చాడని చెప్పి సినిమా చూసి ఏడ్చాడు అనేది వచ్చింది అనమాట. నాకు కాకుండా సినిమాని చూసి, అంటే సినిమా చూసి ఏడ్చాడు మా ఊరు సర్పంచ్ అనేది నాకు మంచి బెస్ట్ కాంప్లిమెంట్ అనిపించింది. సో ఊరోళ్ళందరూ మెచ్చుకున్నారా? మెచ్చుకున్నారు. సినిమాలో కనిపించేసిన కొట్టేసినావు ఫైనల్లీ. అంటే సినిమాలో ఒక ఛాన్స్ రావడం అనేది చాలా ఎంతో కష్టపడి ఆడిషన్స్ ఇచ్చి ఒక క్యారెక్టర్ రావాలి అంటే దానికి చాలా ఆడిషన్స్ వచ్చే ఉంటాయి. కానీ మీ క్యారెక్టర్కి మీరు పికప్ అవ్వడం అనేది చాలా గ్రేట్ థింగ్ కదా. ఫస్ట్ ఎవరితో షేర్ చేసుకున్నారు? చాలా మంది ఉన్నారండి. చాలా మంది ఉన్నారంట.
అందరికి ఒకేసారి డైల్ చేశారా? ఏది అందరికి ఒకేసారి డైల్ అలా ఏం లేదు. నాకు పక్కన అప్పుడు ఆ టైంలోని నానిగాడు ఒక రెండోడు నా తమ్ముడు, వాడికి నాకు తెలిసి వాడి బండి మీద తీసుకెళ్ళాను నన్ను ఆడిషన్కి. అప్పుడు బేసిక్ ఇద్దరు ఆడిషన్ ఇచ్చాం, వాడు సెలెక్ట్ అవ్వలేదు పాపం. వాడిది వరంగల్ అన్నమాట, తెలంగాణ స్లాంగ్ అవ్వడం వల్ల వాడు సెలెక్ట్ అవ్వలేకపోయాడు. నేను సెలెక్ట్ అయ్యాను అనమాట. వాడు ఇప్పటికీ అంటూ ఉంటాడు నా బండి మీద తీసుకెళ్ళి నువ్వు సెలెక్ట్ అయ్యావు నేను. అంటే ముందే చెప్పారా అక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అని? గోదావరి స్లాంగ్ ముందే చెప్పారు వాళ్ళు. మీరు ఏ డిస్టిక్కి సంబంధించిన వాళ్ళు అనేది చెప్పాను నేను వైజాగ్ అనకాపల్లి డిస్టిక్ అని చెప్పాను నేను. తర్వాత వాళ్ళు స్లాంగ్ నేర్పించారు వాళ్ళు. సో అలా నేర్చుకొని సినిమాలోకి వచ్చారు. ఫైనల్లీ ఎన్నో ప్రొడక్షన్స్ దాటుకొని నిహారిక దగ్గరకు వచ్చారు. సో నిహారిక గారి లైక్ ఆ నేచర్ ఎలా ఉంటుంది, ఎలా డీల్ చేస్తారు? మీరు కూడా ఒక రీల్ చాలా వైరల్ అయింది. నిహారిక గారు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అన్నమాట, చాలా ఒక ఫ్యామిలీ లాగా. మంచి ఆవిడ ఇవి కూడా మంచి ఆవిడ, ఆబ్వియస్లీ మంచి ఆవిడ, చాలా మంచి ఆవిడ. ఎందుకంటే ఎటువంటి గర్వం లేదు, ఎటువంటి స్వార్థం లేదు. మెగా ఫ్యామిలీ అని గర్వం ఎప్పటికీ లేదు. న్యాచురల్ ఉంటారు, నవ్వుతూ మాట్లాడతారు, హ్యాపీగా ఉంటారు. మమ్మల్ని ఒక ఫ్యామిలీగా తీసుకున్నారు. ఇప్పటికీ మేము ఈరోజు ఇండస్ట్రీలో ఇంత స్ట్రాంగ్గా నిలబడగలిగామంటే ఆవిడ ప్రొడక్షన్ వల్ల మేమందరం నిలబడగలం అన్నమాట. ఆవిడ అండ్ సారీ స్టూడియోస్ బ్యానర్ వాళ్ళు కలిపి సినిమా నిర్మించడం వల్ల మెగా సపోర్ట్ మాకు ఉండడం వల్ల నిలబడ్డాం ఈరోజు. నిజంగా ఆవిడ లేకపోతే మేము లేవు, నిజంగా మేమందరం ఎవరు లేవు. ఆల్వేజ్ మై గాడ్, మా దేవత, మై గాడ్, మై మదర్, మై సిస్టర్, అంటే ఇంకన్నీ. ఇప్పటి వరకు మెయిల్స్ లో పెట్టారనమాట వరుసలన్నీ. ఇప్పుడు ఫీమేల్ కేటగిరీ మొత్తం నిహారిక గారికి ఇచ్చేసారు. అంటే నిజమే, బట్ అంటే మెగా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు బయటకు వచ్చారు అంటే ఆ స్టేజ్, ఆ ప్రెస్టేజ్ వేరు ఉంటుంది. బట్ ఆవిడ్ని చూసినప్పుడు కానీ మాట్లాడినప్పుడు కానీ ఎక్కడా కనిపించదు. చాలా న్యాచురల్గా ఎవరితో మాట్లాడినా చాలా చిల్లుగా, మనలో మన పక్కన మన ఫ్రెండ్స్ ఎలా ఉంటారో మీరు నేను ఎలా ఉన్నావు అంతే ఉంటారు అనమాట. అంటే చాలా ఫ్రెండ్లీ అనమాట. నేను అంత బాగా ఎంజాయ్ చేశానంటే టూర్స్లోని పాటలు పాడుకుంటూ ఆడుకుంటూ ఫ్లైట్ ఎక్కేటప్పుడు చిన్నపిల్లలాగా మేము అటు ఇటు తిరిగేటోళ్ళం అనమాట. మాకు తెలియదు ఫ్లైట్ ఫస్ట్ టైం ఎక్కడమాట. అటు ఇటు పోయేటోడు నేను. నువ్వు ఇట్రా అని చెప్పి పిల్లల్లాగా క్లాస్మేట్స్ లాగా ఇట్రా ఇక్కడ కూర్చో అని చెప్పి అనడం, దగ్గర చేసుకోవడం, చూసుకోవాలి కదా బ్రిటిష్ అని చెప్పి చిన్న థింగ్స్ చాలా ఎంజాయ్. మేడం గారితో ఉన్న రిలేషన్ అయితే చాలా హ్యాపీ రిలేషన్ అనమాట. ఎక్కడైనా అంటే షూటింగ్ టైంలో వచ్చారు 2-3 టైమ్స్ వచ్చారు వాళ్ళు, మేడం గారు వచ్చారు. ఓకే, ఎక్కడైనా అంటే లైక్ సెట్స్ లో సరిగా రాకపోవడం కానీ అట్లా ఏమన్నా కోపడడం, చిరాకు పడడం ఫుడ్ విషయంలో? లేదు అలా ఏం లేదు. సో అంత ఆల్ గుడ్, కూల్ అయిపోయింది. సో కమిటీ కుర్రోళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలోనే అంటే అందరి గురించి మనం మాట్లాడుకున్నాం, జెంట్స్ గురించి మాట్లాడుకున్నాం, నిహారిక గారి గురించి మాట్లాడుకున్నాం. ఇక మిగిలిన 4 హీరోయిన్ల గురించి కూడా ఒకసారి మాట్లాడుతాం. మీ కమ్యూనికేషన్ ఎలా ఉండేది వాళ్ళతో సీన్స్లో? సేమ్ అంటే మేము ఏదో మా దాంట్లో హీరోయిన్ యాక్ట్ చేస్తున్నారు, ఒక అమ్మాయి ఆడపిల్ల ఉంది అని మాకు లేదు. ఇప్పుడు కూడా మాతో పాటు మగోళ్ళు అంటున్నారు అలా అని కాదు, వాళ్ళు ఒక ధైర్యంగా మాకు ఒక సపోర్ట్ ఉన్నారు వీళ్ళు అనేలాగా ఉన్నాం మేము ఎప్పుడు కూడా. ఎవరన్నా ఎక్కువ మాట్లాడినవ్వడానికి మేమందరూ సపోర్ట్ ఉండేవాళ్ళం అన్నమాట. ఆల్వేజ్ అందరితో కలిసిపోయే వాళ్ళు, చాలా హ్యాపీగా సరదాగా అలా సినిమా చేసి వచ్చాం మేము. ఓకే, అంటే కమిటీ కుర్రోలు అయిపోయిన తర్వాత వెబ్ సిరీస్ తీశారని చెప్తున్నారు. సో దాని ద్వారా కూడా మంచి ప్రశంసలే వచ్చాయి, మంచి క్యారెక్టర్ పడింది అందులో కూడా. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమవుతున్నాయి ఇప్పుడు? నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇప్పుడు శ్రీ చిదంబరం గారు అని చెప్పి సినిమా రీసెంట్గా వచ్చిందనమాట. అందులో బెండకాయ అని చెప్పి ఒక రోల్ చేశాను హీరో గారి పక్కనే. బెండకాయ ఏంటండి మీ పేర్లండి? అంతే డైరెక్టర్ చూస్ చేసుకుంటారు అట్లా. ఓకే, బెండకాయ రోల్ చేశాను. సినిమా చాలా సక్సెస్ఫుల్గా ఇప్పుడు రన్ అవుతుంది. దాంతో కూడా ఒక మంచి అంటే శ్రీచక్ర ఎంటర్టైన్మెంట్ బ్యానర్లోని ఒక కొత్త వాళ్ళు అన్నమాట. అందరూ కూడా వాళ్ళు రాజమండ్రి వాళ్ళు, వినయరత్నం అని ఒక డైరెక్టర్ గారు అన్నయ్య, చింతా వినీష్ గారు, ఆయన రాజశేఖర రెడ్డి గారు, గోపాలకృష్ణ రెడ్డి గారు అని కొత్త వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ఈ సినిమా చేయడం జరిగిందనమాట. అంతే నమ్మకంతో సినిమా ఇప్పుడు ఆడింది. ఆ సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ బెండకాయ రోల్ చేశాను అనమాట. బెండకాయ బ్రిటిష్. నెక్స్ట్ మన డాక్టర్ బాబే అని చెప్పి ఒక సినిమా చేశాను కొత్త వాళ్ళతో. మన డాక్టర్ బాబే అది కొత్త వాళ్ళతో, చలపతి అనే డైరెక్టర్. ఇంకొకటి హరిగాడి హరికథ అని చెప్పి వైవి సర్వీస్ అనే డైరెక్టర్, సుర్బి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో ఇంకొక కొత్త సినిమా ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్ అవుతుంది అనమాట. షూట్ అవుతుంది ఇంకా. అందులో ఒక ప్యూన్ క్యారెక్టర్ చేస్తున్నాను.
అలాగే ఆ పేరు ఏమన్నా అందులో కోటి అందులో కొద్దిగా పేరు పెట్టారు, పర్లేదు మంచి ఇది. అలాగే అనగనగా ఒక రాజులో చేశాను, అనగనగా ఒక రాజు. గోల్డ్ బాక్స్లో ఒక వెబ్ సిరీస్ చేశాను, జరుగుతున్నాయి ఇంకా. అవుతూ ఉన్నాయి షూట్. ఇంకా కొత్త ఇంకా 2-3 స్టార్ట్ అవుతున్నాయి. ఫ్యూచర్లో డేట్స్ ఏమన్నా ఇచ్చే ఛాన్స్ ఉందా, లేకపోతే అప్పుడు కూడా ఫ్రీగా లేకుండా బిజీగా గడిపే అవకాశాలు ఏంటి? రీసెంట్గా అయితే డేట్స్ క్లాస్ అయ్యాయి మొన్న. డేట్స్ ఒక సినిమా వదిలేయాల్సి వచ్చింది, షెడ్యూల్ ఒక 30 days షూటింగ్ డేట్స్ అడిగారు అనమాట. నాకు కుదరకపోవడం వల్ల డేట్స్ కూడా వదిలేయాల్సి వచ్చింది. అంటే అసలు నేను యాక్టరా అనే దగ్గర నుంచి ఇప్పుడు డేట్స్ క్లాస్ అయ్యే దగ్గరకు వచ్చింది అనమాట. పర్వాలేదు, ఫ్యూచర్ గోయింగ్ గుడ్. శ్రీ చిదంబరం గారు చిత్రంలో హీరోయిన్నే మీరు గ్లాస్ తీసుకెళ్ళు అని చెప్పి డిమాండ్ చేసి అడుగుతున్నారు, ఇట్లా నాకు గ్లాస్ తీసుకెళ్ళరా అని. ఏంటి ఆ క్యారెక్టర్కి ఉన్న మెజారిటీ ఏంటి, అంత డిమాండ్ ఏంటి అసలు? డిమాండ్ అంటే హీరోయిన్ హీరో వాళ్ళ ట్రాక్ మధ్యలో నేను పానకంలో పొడగలాగా డైరెక్టర్ గారు కూడా డిమాండ్ ఏంటండి బాబు, నాకు అర్థం కాదు. మా డిమాండ్ ఏంటంటే డిమాండ్ ఏం లేదు, నా గ్లాస్ అంటే మనోడు గ్లాస్ తీసుకెళ్తుంది అన్నమాట. అమ్మాయి మనం లవ్ చేస్తుంది వంశీ అన్నయ్యని. నేను టీ నాకు కూడా ఇస్తుంది, అన్నయ్య గ్లాస్ పెట్టుకెళ్తుంది, నా గ్లాస్ పెట్టుకెళ్తాం. వాళ్ళ చెల్లి ఒక అమ్మాయి ఉంటుంది, వాళ్ళ చెల్లి కూడా ఉంటే నా గ్లాస్ కూడా తీసుకెళ్ళేది ఏమో కదా అన్న పాయింట్ ఆఫ్లో నేను ఆలోచిస్తూ ఉంటాను నేను. బేసిక్గా అది ఒక ట్రాక్ కూడా జరిగింది షూటింగ్లో, కొద్ది లెంత్ ప్రాబ్లం వల్ల కొన్ని కట్ చేశారు. ఒకవేళ ప్రేక్షకులు కోరుకుంటే అది ఇమీడియట్లీ ఓటీటీలో యాడ్ చేసే అవకాశం కూడా ఉంది. అది అంటే రిలీజ్ చేశారు ఆల్రెడీ, ఇందులో థియేటర్లో లేదు, ఒకవేళ ఓటీటీలో ఇప్పుడు వస్తుంది కదా ముందుకెళ్ళి. ప్రేక్షకులు కోరుకుంటారు, తెలియదు ప్రేక్షకులు తలుచుకుంటే ఎందుకు అవ్వదు. ట్రైలర్ లో రాజాసాబ్ సినిమాకి సంబంధించి ప్రభాస్ గారు లుక్ కనిపిస్తే అది లేదని డిమాండ్ చేశాం. అంటే మీరు ఎక్కడైనా కనిపించి ఉంటే ఆ లుక్ మాకు తెలిస్తే మేము డిమాండ్ చేసేటోళ్ళం, కానీ తెలియకుండా ఎలా డిమాండ్ చేస్తాం? నేను అడుగుతా, ఇప్పుడు తెలుసు సినిమాలో మీ చెల్లి ఉందా అని నేను అడుగుతున్నమాట. ఏమో బేసిక్గా వీడు ఈ బెండకాయ గడ వాళ్ళ చెల్లిని లవ్ చేయొచ్చు, అదొక వాళ్ళిద్దరూ లవ్లో పడొచ్చేమో, పడుతుందా లేదు తెలియదు కదా. అది ఆడియన్స్కి తెలియాలంటే, అది ఏం జరిగిందని తెలియాలంటే చాలా గట్టిగా శ్రీ చిదంబరం గారు సినిమా తీయాలి. శ్రీ బెండకాయ గారు, బెండకాయ సునీత, అందులో అమ్మాయి చెల్లి పేరు సునీత అనమాట. బెండకాయ సునీత పేరు కూడా రాసేసారు. సునీతని ఎక్కడ తీసేసాం మేము పెట్టలేదు, సునీతని యాడ్ చేసుకొని బెండకాయ సునీత. సో అంటే సినీ ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళకి కేవలం ఒక వర్క్ మీద కాన్సన్ట్రేషన్ ఉండదు, ఒక 4-5 వర్క్స్ మీద లైక్ నేర్చుకొని అవగాహన అనేది పెంచుకుంటారు. సో అట్లా మీకున్న ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏమైనా ఉంటే బయట పెడతారని ఉన్నాయండి మా అందరి మనవి. ఉన్నాయండి, ఏవో చెప్తే విని ఆర్ చూసి తరిస్తాం. ఉన్నాయి, ఊరు వెళ్ళేటప్పుడు గేదెలు కాసుకోవడం, పేడకులు ఎత్తుకోవడం. వెళ్ళేటప్పుడు కాస్తారా, వెళ్ళాక కాస్తారా? ఊరు వెళ్ళేటప్పుడు గేదెలు కాస్తారండి, ఎందుకంటే మా స్టార్టింగ్ లో ఎన్ని అవి అనమాట. మేము చిన్నప్పుడు పెరుగుతూ స్టార్టింగ్ లో అంటే ఊరు స్టార్టింగ్ లో కాదు, మేము పెరిగేటప్పుడు స్కూల్కి వెళ్ళి రాగానే తట్ట పెట్టుకొని పెరిగేటప్పుడు అన్నమాట. స్కూల్కి వెళ్ళి వచ్చేస్తాం కదా ఇమీడియట్లీ, పేడకులు ఎత్తడం, గేదెలు ఎప్పడం, వ్యవసాయం చేయడం. మేము వ్యవసాయం కుటుంబం అనమాట, అవి ఎక్కువ పనులు ఉన్నాయన్నమాట. ఇప్పుడు కూడా ఈ యాక్టింగ్ అయిపోయిన తర్వాత ఊరు వెళ్ళి అయ్యే పనులు చేస్తుంటాను నేను, పేడకులు ఎత్తడం, గేదెలు ఎప్పుకెళ్ళడం. ఇప్పుడు వరలేదు మళ్ళీ, ఇప్పుడు ఇంక లేవన్నమాట. ఇక్కడ నుంచి తీసుకెళ్తారా, అక్కడనే ఉంటాయి గేదెలు? అక్కడే ఉంటాయి, వెళ్ళేటప్పుడు అన్నారు కదా అందుకోసం అక్కడే ఉంటాయి. అవేనా ఇంకేమన్నా? ఇంకా అదర్ యాక్టర్స్ ఏముంటాయండి, అందమైన అమ్మాయిలు కనబడినప్పుడు చూడడం, ఇంకా అంతే. మీలాగా ఇప్పుడు అందమైన అమ్మాయిలు కనబడినప్పుడు చూడడం, మాట్లాడడం, ఇలా. ఇటు ఈ కళ్ళల్లో ఐస్లు, ఇవి పేర్లు ఇక్కడ. అండ్ పాడటం కానీ లేదా డైలాగ్, సార్ డైలాగ్ మేము తర్వాత చెప్పేస్తాం, పాడడం ఏదైనా యాక్షన్ సీన్ ఆర్ ఎల్స్ మిమిక్రీ అంత లేదులే అండి. కానీ పాడడం అంటే ఊర్లో పాడేవాడిని, అంటే 8th క్లాస్ 10th క్లాస్లో ఆ టైంలో పాడేవాడిని నేను. ఇప్పుడు ఏ క్లాస్? ఇప్పుడా శ్రీ చిదంబరం క్లాస్. శ్రీ చిదంబరం గారి క్లాస్. 8th క్లాస్ 9th క్లాస్ నుంచి ఇప్పుడు ఒక డిగ్రీ అనుకుందాం. సో డిగ్రీలోకి వచ్చి ఇక్కడ ఒక్క పాట మా కోసం. అయ్యో అంత కరెక్ట్గా పాడలేను, అందు గురించి. ఊరు పాటలే పాడండి, ఇప్పుడు ఊర్లో అంటే మేము మళ్ళీ ప్యాక్ చేసుకొని వాళ్ళు ఊరు దాకా. చాలా పాటలు వచ్చి అనుకుంటా, ఆలోచిస్తాను. అయ్యో అలా లేదు, శ్రీ చిదంబరం పాడదాం చూస్తున్నాను, చూసి పాడొచ్చా? పాడొచ్చు. నిజమేనా నాకు నేను నచ్చుతున్నానా, నిజమేనా ఇంత వింత నీ వల్లనేనా, నిన్నదాకా నేనెలపైన ఇప్పుడేమో మేఘాలలోన, చిన్నదేగా సంతోషమైనా చెప్పలేను ఓ మాటలోనా,
నన్ను కట్టేసుకున్నాయి నీ కల్లే గుండె కొట్టేసుకుంది నీ వల్లే నిన్ను చూడకుంటే రోజు పోదులే నువ్వు నిన్ను చూడకుంటే రోజు పోదులే నేను పుష్ప అయితే నువ్వు శ్రీవల్లే నన్ను కట్టేసుకున్నాయి నీ కల్లే గుండె కొట్టేసుకుంది నీ వల్లే నిన్ను చూడకుంటే రోజు పోదులే నీ పుష్ప అయితే నువ్వు శ్రీవల్లే బాపు గారి గీత బొమ్మ నా రాత మారి చాలే అంత ఎక్కువ రాదు నేను అందులో ఆపుతారే అనుకున్నా సరే స్టార్ట్ చేశారు ఇంకా దానిలో ఎక్కువ ఇంకా దానిలో ఎక్కువ చాలా చక్కగా పాడారండి మీరు. థ్యాంక్ యూ అండి. ఒక చిన్న డైలాగ్ ఫ్రమ్ కమిటీ కుర్రోలు అయినా ఆర్ ఎల్స్ మీకు ఫేవరెట్ హీరో డైలాగ్ అయినా ఎవరు ఏదైనా పర్వాలేదు. రీసెంట్గా శ్రీ చిదంబరం గారిలో ఒక డైలాగ్ పవర్ఫుల్ డైలాగ్ ఉంటుంది ఒకటి లాస్ట్ ఎండింగ్ ఇస్తుంది ఎండింగ్ డైలాగ్ సినిమా ఎండింగే మీ డైలాగ్తో ఎండింగ్ కాదు కాదు డైలాగులో ఎండ్ డైలాగు మీ డైలాగుల్లో ఎండా ఓకే ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకుని లీలా గారు మా అన్నయ్యకి ఏమైనా జరిగితే దానికి పూర్తి బాధ్యత మీరే. కమిటీ కుర్రోల నుంచి ఓకే ఇప్పుడు బ్రిటిష్ రావాలి అదే కదా మళ్ళీ అప్పుడు రా పిల్లల కొడుకులం ఇప్పుడు కమిటీ కుర్రోళ్ళం ఎలక్షన్లు వస్తాయిగా ఒక్కొక్కరికి లాంతలు పగిలిపోతే నాకు కొడకల్లారా. నైస్ కమిటీ కుర్రోళ్ళు యా మంచి పేరు తీసుకొచ్చింది మీకు. అవునవునవును. యా మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఫేవరెట్ హీరో గారు పవన్ కళ్యాణ్ గారు. ఎవరు మేము మనసులో అడుగు ఎవరినో లోపల అడిగి ఎవరు పవన్ కళ్యాణ్ గారు. అంటే ఇప్పుడు పాలిటిక్స్కి వెళ్ళిపోయారు కదా అందుకు చెప్పాలా వద్దన్నట్టు అనుకున్నాను కానీ పవన్ కళ్యాణ్ గారు. పాలిటిక్స్కి వెళ్తే హీరో పేరు చెప్పకూడదా? నాకు తెలియదండి. పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారిది ఏదైనా డైలాగ్. పవన్ కళ్యాణ్ గారితో డైలాగా అమ్మో చెప్పకపోతే మళ్ళీ పీకే ఫ్యాన్స్ మళ్ళీ గట్టి సింహం మేసం గీసుకుంటుందా సింహం మేసం అరే ఏదండి అరే ఓ సాంబా రాసుకోరా ఫ్యాన్ మెర్లీ అరే ఓ సాంబా రాసుకోరా సింహం గెడ్డం గీసుకుంటుంది నేను గీసుకోను అంతే తేడా మిగతాదంతా సేమ్ టు సేమ్. సూపర్ థ్యాంక్ యూ పీకే. అవును నిజంగా సింహానికి మేసం ఉంటుందా? నాకు తెలియదండి. సింహానికి మీసం ఉంటుందో లేదు నాకు తెలియదు అని గడ్డం అయితే ఉంటుంది అదొకటి నాకు తెలుసు. అది తీసుకుంటుందో లేదు కూడా నాకు తెలియదు. మీ ఫేవరెట్ హీరోయిన్ యొక్క డైలాగ్ ఏదైనా డైలాగ్ వద్దులేండి. పవన్ కళ్యాణ్ గారు హీరో అడిగినప్పుడు హీరో డైలాగ్ అడిగింది, హీరోయిన్ అడిగినప్పుడు హీరోయిన్ డైలాగ్ అడిగింది. హీరోయిన్ డైలాగ్ కాదు కానీ నాకు ఇష్టమైన అంటే ఇండస్ట్రీలో ఇష్టమైన పడుతున్నారు లోపల అదే అంటే మీరు అలా చూస్తున్నారు నేను అట్లా దివ్య శ్రీపాద్ గారు నాకు బాగా ఇష్టం అనమాట. ఓకే దివ్య గారు దివ్య శ్రీపాద సుందర్ మాస్టర్లో హీరోయిన్ సుందర్ మాస్టర్లో హీరోయిన్ అనమాట. ఓకే సో మీలాగా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యే వాళ్ళు అవకాశం కోసం ఎదురు చూసేవాళ్ళు సో ఇంకా అవకాశాలు రాకుండా ఆఫీసుల చుట్టూ తిరిగే వాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళకి మీ నుండి ఒక మెసేజ్ ఏదైనా ఇవ్వాలి అనుకుంటే ఏం ఇస్తారు? అంత పెద్ద ఉన్నా కాదేమో చిన్నోళ్ళు కూడా ఏం కాదండి. ఇప్పుడు వచ్చే కొత్త వాళ్ళకి అంటే నేనంత అంత గొప్ప ఉండేది కాదు చెప్పేటోనంత కానీ వచ్చేటోళ్ళకైతే నేను ఒకటే చెప్తాను స్క్రిప్ట్ పైన రాసుకుంటున్నారండి ఇట్లా. ఓకే వచ్చేటోళ్ళకైతే ఓకే చెప్పండి రెడీ. వచ్చే వాళ్ళకైతే నేను ఒకటే చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ రావాలి వస్తారు వచ్చారు కూడా ఓపిక అనేది ఉండాలి. ఓపికగా ఉండి అసలు మనం దేనికి వచ్చాం అసలు దాని ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఎలా వెళ్ళాలి ట్రాక్ ఏంటి అనేది తెలుసుకోవాలన్నమాట. తెలుసుకొని దాంట్లో ఉంటే బెస్ట్ అని నాకు థింగ్ అనమాట. అంటే వేరే అదర్ ఆలోచనలు కాకుండా అదర్ థింగ్స్ కాకుండా వాడేలా ఉన్నాడు వీడెలా ఉన్నాడు వాడిదిరా వాడి తోపురా వీడిదిరా అని అన్నీ పక్కన పెట్టేసి మొబైల్ పక్కన పెట్టి కొద్దిగా మొబైల్ వాడకం కూడా ఎక్కువ తగ్గించి ఇప్పుడున్న జనరేషన్ చాలా ఎక్కువ మంది మొబైల్కి కూడా కనెక్ట్ అయిపోయారు అనమాట. ఇవన్నీ పక్కన పెట్టి కెరియర్లో ఒకటి సాధించాలి ఒక గోల్ మనం రీచ్ అవ్వాలి అనుకున్నప్పుడు దానికోసం మనం ఏం చేయాలనే దాని మీద అయితే ఉండాలి. వచ్చే వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటి దగ్గర చెప్పాలి అమ్మ నేను ఇలా వెళ్తున్నాను ఇది పరిస్థితి నాకు ఇన్ని సంవత్సరాలు పడుతుంది కానీ నేను సిన్సియర్గా ట్రై చేసి నేను సాధిస్తానమ్మా అని ఇంట్లో వాళ్ళకి చెప్పుకొని మాట్లాడి రావాలన్నమాట. ఎండ్ ఆఫ్ ద డే ఓపికతో ఉండి మనం ఎక్కడ ఏం మాట్లాడాలి ఎలా ఉండాలి అనేది రావాలి వాళ్ళకి కూడా. థ్యాంక్ యూ శివ గారు థ్యాంక్ యూ సో మచ్.
చాలా ఫన్నీగా జరిగింది అండ్ చాలా చక్కగా జరిగింది ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ యూ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ లక్ష్మి గారు. నిజంగా నా ప్రయాణాన్ని గుర్తించి మీరు ఈరోజు తెలుగు వెలెట్టు ఛానల్ వారు ఇంటర్వ్యూ చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా. మీరు అలాగే నన్ను ఎప్పుడు సపోర్ట్ చేయాలని, నేను ఎప్పుడు మిమ్మల్ని అందరినీ నవ్విస్తూ ఉంటా. మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు. Thank you అండి. థ్యాంక్ యూ తెలుగు వెలెట్టు ఛానల్.